గ్రాండ్ ఓపెనింగ్ గోకులం సిగ్నేచర్ జ్యువెలర్స్ మే 4న కూకట్పల్లిలో కాజల్ అగర్వాల్ గారిచే గొప్ప ప్రారంభం. డేస్ అవుతోంది పెహల్గాం ఉగ్రదాడి జరిగి నలుగురు ఉగ్రవాదులు ఇంకా కూడా మనం పట్టుకోలేకపోయాం. ఎందుకని సార్? దేశం బయట కన్నా దేశం లోపల దేశద్రోహులు ఎక్కున్నారు. ఇప్పుడు ఈ దేశంలో ముస్లిమ్స్ అన్నారు, మా గీత చదువుతారా వాళ్ళు? మా గాయత్రి మంత్రం చదువుతారా వాళ్ళు? చదువుతారా? మేమే అనుకుంటే పాకిస్తాన్ అనే దేశం సూర్యోదయం కూడా చూడలేదు. ఎందుకు అనుకుంటలేరు? అమాయకుల ప్రాణాలు 26 మంది పోయినాయి, గతంలో కూడా పోయినాయి. మదర్సాలో ఎవరు ఉంటున్నారు? దాని మీద దృష్టి ప్రభుత్వాలు సారించట్లేదా? ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ ప్రచారంలో అన్నాడు కదా, దేవాదాయ భూములను కూడా ముస్లింలకు ఇస్తానండి. మీరు అధికారంలోకి వస్తే అదేముండదా సార్? మొత్తం పాత బస్తీ ప్రక్షాళన చేసేస్తారా? అది రాసిపెట్టు. కర్రెగుట్టలో ఏం జరుగుతోంది? నక్సల్స్ అనే పదం లేకుండా చేస్తామని అనుకున్నారు. ఆపరేషన్ కగార్ అన్నారు. కర్రెగుట్టలో ఇక ఎంతమందినో 28 30 మందినో చంపినామని అన్నారు. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళను కూడా చంపలేదు. ఎందుకని రాంగ్ ప్రోపగెండా చేస్తారు? నువ్వేదో రాసుకొని యూట్యూబర్లలో పెట్టుకున్నంత మాత్రాన ప్రభుత్వం తరఫు నిజమైన దుర్మార్గులు రాజకీయ వ్యవస్థ ఉన్నారు, నిజమైన దుర్మార్గులు వ్యాపార వ్యవస్థలు ఉన్నారు, కాంట్రాక్ట్ వ్యవస్థ ఉన్నారు. దాన్ని రండి దయచేసి మీరు. రేవంత్ సర్కార్ది పరిపాలన మంచిగుందా? ఇప్పుడు మహిళలు అడిగితే చెప్తారు, ఇప్పుడు 2500 ఇచ్చిండేమో, లేకపోతే పెన్షన్. 10 లక్షల మంది సభకు వస్తారంటున్నారు. సరే, రఫ్లీ ఎంతమంది వచ్చి ఉంటారు సార్? 1,00,000 మంది అంటారు ఇంటెలిజెన్స్ వాళ్ళు. సార్, 1,00,000నేనా? అంతగానం కనిపిస్తున్నారు పబ్లిక్, ఓన్లీ 1,00,000 అంటారు. ఇది నిజమేనా సార్? హరీష్ రావు అంటే పడతలేదు, కూతురు మీద కూడా కోపం. 90,000 కోట్ల కాళేశ్వరం కుప్పగుడి. ఉత్తమ్ కుమార్ రెడ్డి దేనికి పనికిరాదు అంటున్నాడు, ఇరిగేషన్ మినిస్టర్. మరి ఎందుకు? నమస్తే, వెల్కమ్ టు వైడ్ డ్రీమ్. ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు, మన తెలంగాణ రాష్ట్రంలో కూడా రాజకీయాలు చాలా రసవత్తరంగా జరుగుతున్నాయి. యాక్చువల్లీ ఒక బిగ్ డిసిషన్ అనుకోవచ్చు. కులగణన దేశవ్యాప్తంగా చేయబోతున్నాం అనేది ఒక బిగ్ అనౌన్స్మెంట్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసింది ఒకటి. తర్వాత పెహల్గాంలో జరిగినటువంటి దాడి, 4 ఉగ్రవాదులు కూడా యాజ్ పర్ ఎన్ఐఏ ఇంకా కూడా కాశ్మీర్లోనే ఉన్నారు, బట్ దొరకట్లేదు. ఇది రెండోది. ఆ తర్వాత బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరిగింది మొన్న 4 రోజుల క్రితం. సో అక్కడ చాలా కామెంట్స్ చేసిండ్రు, అట్లాగే అన్ని పార్టీస్ మీద చేసిండ్రు. సో వీటన్నిటి మీద మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఎట్లున్నారు సార్? చాలా బాగున్నాను, ఎప్పుడు కూడా ఇట్లనే ఉంటాను. నైస్ సార్. సార్, చాలా ఇష్యూసే ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నది ఏంటి అంటే పెహల్గాం ఉగ్రదాడి. సార్ 10 డేస్ అవుతోంది పెహల్గాం ఉగ్రదాడి జరిగి. నలుగురు ఉగ్రవాదులు ఇంకా కూడా మనం పట్టుకోలేకపోయాం. ఎందుకని సార్? అంటే దీన్ని బట్టి నీకు అర్థమైండొచ్చు, దేశం బయట కన్నా దేశం లోపల దేశద్రోహులు ఎక్కున్నారు. నలుగురిని పట్టుకోలేకపోయినామంటే వాళ్ళకి షెల్టర్ ఇచ్చే వాళ్ళు వేలాది మంది ఉన్నారు. ఫస్ట్ ఈ దేశద్రోహుల పని పట్టాలా, వారిని కాదు ఎన్కౌంటర్ చేసేది, వీళ్ళని ఎన్కౌంటర్లు చేయాలా. ఇప్పుడు మీరే అంటున్నారు కదా, నలుగురిని పట్టుకోలేకపోతున్నామంటే మేము ఏ రకంగా చేయాలా, మాకున్న వ్యవస్థల ద్వారా అంతా పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తున్నాం. కానీ దేశద్రోహులు ఎక్కువైపోయారు ఈ దేశంలో. అది తెలంగాణ కావచ్చు, మారుమూలపల్లి ఆసిఫాబాద్ కావచ్చు, జైత్యాల కావచ్చు, రాయచోటి కావచ్చు, నిన్ననే చంపిన సుహాస్ శెట్టిని చంపిన బెంగళూరులో కావచ్చు. వీళ్ళని భర్తం పడితే మొత్తం బయట దేశద్రోహులు సెట్ అవుతారు. అది ఒక పెద్ద పని కాదు దాన్ని, ఎందుకంటే అది డిఫెన్స్ ఇష్యూస్, ఇంటెలిజెన్స్ ఇష్యూస్ కాబట్టి ఆ వేట కొనసాగుతుంది. ఆ వేట ఇంకొకటి 4 గురించే కాదు, మొత్తం జల్లెడబట్టడానికి కొనసాగుతుంది. కానీ సార్, అంటే పెహల్గాంలో అక్కడ నిజంగా అంటే బైసరన్ ప్రాంతంలో ఎందుకని నిగరాని లేదు? చాలామంది మాట్లాడుతుంది ఏంటి అంటే అయిపోయింది సార్, అంటే ఒక ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనే దాని గురించి మాట్లాడతారు. కాబట్టి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ స్పష్టంగా కనిపిస్తోంది అనేది చాలామంది విశ్లేషణ చేస్తున్న పరిస్థితి. అట్లాగే అక్కడున్న వాళ్ళు కూడా మరి ఎందుకు లేరు, పోలీసులు ఎందుకు లేరు అనేది కూడా మాట్లాడింది సార్, ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో.
అంటే ఒకటి దీనికి ఒక చిన్న ఉదాహరణ ఇచ్చిన తర్వాత దాని గురించి కూడా చెప్తాను. ఫస్ట్ ఇందిరాగాంధీ గారు దేశ ప్రధాని, ఇంట్లోనే ఆమె ఇంట్లోనే గడప బయటనే చంపారు, అంగరక్షకులే చంపారు. మన ప్రభుత్వం ఇచ్చిన తుపాకులు, మన ప్రభుత్వం ఇచ్చిన గుండె ఆమె గుండెలలో దిగినాయి. మరి దానికి ఏం ఫెయిల్యూర్ అంటారు? తుపాకులు మనే, గుళ్ళు మనే, అంగరక్షకులు మన వాళ్ళే, ప్రభుత్వం పెట్టిన వాళ్ళే కదా. దేశ ప్రధాని ఎక్కడనో కాదు, ఇంట్లోనే. కాబట్టి ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనేది చాలా సందర్భాలకు కొన్నిసార్లు అవుతుంది. కానీ అక్కడ జరిగింది ఏంటంటే సుమారు కొన్ని వందలాది ఒక స్పాట్స్ ఉన్నాయి, విజిటింగ్ స్పాట్స్ కాశ్మీర్లో. రెండోది మీరు గమనించాల్సింది ఏంటంటే అంతకుముందు వారం రోజుల ముందు లేదు అక్కడ, ఇప్పుడు తీసేయలేదు. అక్కడ ఒక హాట్ స్పాట్గా ఎప్పుడు లేదు. అది హాట్ స్పాట్ ఉన్న దగ్గరనే పెట్టారు మొత్తం. ఎక్కడెక్కడైతే హాట్ స్పాట్స్ ఉన్నాయో, ఎక్కడైతే టెర్రరిజం అటాక్ అయ్యేటి ప్లేసెస్ ఉన్నాయో, అనంతనాగ్ చాంటి చోట్ల, పౌల్హామా చోట్ల. ఎందుకంటే అది ఒక ఇంతకుముందు జరిగి ఉంటేనేమో ఇప్పుడు ఏది కూడా ఇప్పుడు ఏదైతే ఈ కౌంటర్ ఇంటెలిజెన్స్ పెట్టడము, ఈ మిలిటరీ ఆర్మీని పెట్టడము, పోలీసులు పెట్టడం అనేది ఇంతకుముందు ఉన్న సంఘటనలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగానే పెట్టినాము. అక్కడ ఇంతకుముందు ఎటువంటి సంఘటనలు జరగలేదు. రెండోది ఇంతకుముందు అవుట్ పోస్ట్ ఏం లేకుండే అక్కడ కొత్తగా తీసేయడానికి. మరి వాళ్ళ లోపల అది గ్రీన్ స్పాట్ ఉందా అంటే ప్రభుత్వం అక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ దృష్టిలో. కానీ ఏదైనా సంఘటన మాత్రం బాధాకరం. అది అంటే మరీ దారుణంగా సంఘటనలు జరగటం, మరీ ముఖ్యంగా అంటే ఏ రకంగా చెప్పాలో అర్థం కాదు. 3 రోజులు పెళ్ళి అయింది పాపం, యువజంటలు. 16th ఏమైంది, 22. అంటే ఇంకా నుదుటి బొట్టు తిరిగిపోలేదు, చర్చిపోలేదు. ఆ పెళ్ళిళ్ళు వేసుకున్న గాజులు అమ్మాయిని చూస్తే కడుపంతా రగిలిపోతుంది. అసలు మేమే ఏదో ఒకటి చేయాలా పాకిస్తాన్ అని. ఇంకా ఆర్మీ వరకు ఎందుకు, మేమే ఇంటికి ఒక్కళ్ళం వెళ్ళి మొత్తం 120 కోట్ల మంది హిందువులం వెళ్తుంటే ఒక గంట లోపల అయిపోతుంది. పొద్దుగలైతే సాయంత్రం మటాన్ చేసి రావచ్చు. అంత ఆవేదన. చిన్న బిడ్డ చెప్తున్నాడు అక్కడ, సుమారు 6-8 ఏళ్ళ బిడ్డ చెప్తున్నాడు. రాగానే ముస్లిమ్స్ విడిగా ఉండిపోయి హిందువులు హిందువులు రండి అని. అంటే ఇవన్నీ సంఘటనలు ఒకవేళ జరగడం దురదృష్టకరమే కావచ్చు, కానీ ఒక సందేశం మాత్రం వచ్చింది. ఫస్ట్ హిందువులని కాశ్మీర్లో లేకుండా చేసినాం, ఇప్పుడు రాకుండా చేసినాం. వాళ్ళ ఉద్దేశం కాశ్మీర్ తీవ్రవాదులు కావచ్చు, పాకిస్తాన్ తీవ్రవాదులు కావచ్చు, హిందువులని లేకుంటే చేసినాం కాశ్మీర్లో, ఇప్పుడు రాకుంటే చేస్తాం. అంటే ముస్లిమ్స్ రావచ్చు, మీరు ఎంజాయ్ చేయొచ్చు మినీ స్విట్జర్లాండ్లో, కాశ్మీర్లో. మహబూబాగం అది 600 సంవత్సరాల క్రితం అక్కడ ముస్లిం అనేవాడు లేడు, ఇప్పుడు హిందూ అనేవాడు లేడు. మా దేశంలో మమ్మల్ని రాకుండా చేస్తున్నారు. ఒకటి వలసవాదులేమో స్థిర నివాసం అయ్యారు కాశ్మీర్లో. కాశ్మీర్ పండితులు లాంటి అక్కడ పుట్టిన వాళ్ళు వలసదారులే డేరాలలో ఉంటున్నారు. ఇది ఒకవైపు. రెండో వైపు మన మధ్యన అంటే ఈ దుర్మార్గమైన రాజకీయ నాయకులు విషబీజాలు నాటుతున్న మా మధ్యన. కులం అని ఒకడు, ప్రాంతం అని ఒకడు, భాష అని ఒకడు. ఏ రకంగా అయితే మా హిందూ జాతిని ఎలా అయితే 1000 సంవత్సరాల క్రితం ఈ రకంగా చేసి మమ్మల్ని అనేక్యత సాధించి 1000 సంవత్సరాలు మమ్మల్ని బానిసలుగా చేసినారు. కోట్లాది మంది ప్రాణత్యాగాలు చేసి వచ్చిన ఈ స్వాతంత్ర దేశంలో మళ్ళీ మా మధ్యన ప్రాంతాల మధ్యన దక్షిణాది అనొకడు, ఉత్తరాది అనొకడు, ఒకడు బీసీ అనొకడు, ఎస్సీ అనొకడు, కులగర్జన అనొకడు, ఇవన్నీ ఏవైతే ఈ దేశద్రోహ రాజకీయ నాయకులు మా మధ్యన నాటుతున్నారో దీంతో ఒక సందేశం వచ్చింది. వాళ్ళ దృష్టిలో మాత్రం ముస్లిమ్స్ల దృష్టిలో మేము కులాల వారమే కావచ్చు, వాళ్ళ దృష్టిలో మాత్రం మేము హిందువులమే. అందుకోసమే మర్మాంగాలు తీసి కాల్చారు తప్ప మర్మాంగం బీసీలదా, ఎస్సీలదా, ఓసీలదా అని చూసి కాల్చలేదు. వీడి తమిళనాడా, వీడి కర్ణాటకనా, వీడికి తమిళ వస్తుందా, వీడికి బెంగాలీ వస్తుందా, వీడికి ఒరియా వస్తుందని కాల్చలేదు. వీడు హిందూ అని కాల్చారు. దానికి గుర్తే మర్మంగాలు. అంటే ఈ విధవ నా కొడుకులకు ఎవరైతే ఈ దుర్మార్గమైన రాజకీయ నా కొడుకులు ఉన్నారో, విధవ నా కొడుకులు మా మధ్యన చిచ్చు పెడుతున్నారు, మా జాతి మధ్యన, మా ధర్మం మధ్యన. అది ఈరోజు ఒక కుట్ర బహిర్గతమైంది. కాబట్టి ఈ సంఘటనతో ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు, దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు ముందు మనం ఒకటి కావాలి, బతకాలి, భవిష్యత్ తరాలను బతికించుకోవాలి. అంటే మనం ఒకటి కాక తప్పదు. లేదంటే కాశ్మీర్లో వాడు, వెస్ట్ బెంగాల్ ఇంకొకడు, పాత బస్తీల ఇంకొకడు, బైన్సాల ఇంకొక ఎక్కడ లేరు. నిన్నగాక మొన్న మంగళూరులో చంపినోడు పాకిస్తాన్ తీవ్రవాద.
వెస్ట్ బెంగాల్లో మా బిడ్డలను అత్యాచారాలు చేసిన వాళ్ళు మా హిందూ స్త్రీలను అత్యాచారాలు చేసిన వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు. మీరు ఇట్లా మాట్లాడితే మరి ఎట్లా ఏకమవుతారు సార్? మేము అదే అంటున్నాం కదా. అంటే మీరు ఫస్ట్ రాజకీయ నాయకులు ఎవరైతే అంటే ఒకటి రాజకీయాలు వేరు కానీ హిందువులం ఒకటి, మన మధ్యన ఐక్యత చేయడానికి నేను అదే చెప్తున్నాను కదా. దానికి ఉదాహరణ వాడు ఆడు ప్యాంట్లు ఇప్పాడు కదా, కల్మ వాడు అన్నాడు. కల్మ ఎట్లా పడతాం మేము? కల్మ ఎట్లా చదవాలి మేము? ఇప్పుడు వాడు భగవద్గీత చదువుతాడు. ఇప్పుడు ఈ దేశంలో ముస్లిమ్స్ అన్నారు, మా గీత చదువుతారా వాళ్ళు? మా గాయత్రి మంత్రం చదువుతారా వాళ్ళు? చదువుతారా? మరి హిందువులు తీవ్రవాదులు అయితే ఎట్లా? మేము కూడా ఇప్పల్లా? మేము కూడా ఇప్పల్లా? గాయత్రి మంత్రం చదువుతారా లేకపోతే కాల్తారా? ఇది కాదు పరిష్కారం. కాబట్టి అదే చెప్తున్నాను, హిందువుల ఐక్యతని దీనికి సమాధానం. మనం కరెక్ట్ ఉంటే ఎక్కడికి వెళ్తారు, ఎక్కడ బతుకుతారు? చిట్ట చివరిగా మిగిలింది ఒక దేశం. ఒక కలుగులో ఉన్న ఎలుక కూడా కొట్లాడుతుంది బతకటానికి. ఆఫ్ఘనిస్తాన్లో 1971లో 7 లక్షల మంది హిందువులు, ఈరోజు 7 లేరండి. పాకిస్తాన్లో ఒక మంత్రి మండలని ఉండరు, జోగిందర్ మండలని, న్యాయశాఖ మంత్రి అండి పాకిస్తాన్, దళితుడు. 1950లోనే వారొచ్చిండు రాజీనామా చేసి. మంత్రులను వదలలేదు, దేశభక్తులను వదలలేదు, అంటే త్యాగాలు చేసిన వదలలేదు ఆ జాతి. ఏముందండి పాకిస్తాన్లో? 1%కి తీసుకొచ్చారు, 20%కి ఉన్నది. ఆస్తులు వదులుకున్నారు, అంతస్తులు వదులుకున్నారు, భూములు వదులుకున్నారు, బంగారాలు వదులుకున్నారు, అన్నీ వదులుకొని శీలాలు వదులుకున్నారు, మానాలు వదులుకున్నారు, పానాలు వదులుకున్నారు, శరణార్థులు వచ్చి ఢిల్లీ వీధులలో ఉంటున్నారు. మళ్ళా బంగ్లాదేశ్, మళ్ళా కాశ్మీర్, మళ్ళా వెస్ట్ బెంగాల్, ఇంకా హైదరాబాద్ నడిమొడ్డులో పాత బస్తీ. ఎక్కడికి పోతారు, ఎక్కడ బతుకుతారు? బతకటానికి ఒక దేశం మిగిలింది, దీన్ని కాపాడుకోమని చెప్తున్నాం. అర్థమైతే అర్థమవుతుందండి, అర్థం కాకపోతే అర్థం కాదు. మేమొకటి ఏంటంటే భారతీయ జనతా పార్టీ నాయకులుగా, లేదు ఒక హిందువులుగా, లేదు ఈ సనాతన ధర్మం తరతరాలుగా మా పూర్వీకులు ఆచరిస్తున్న ధర్మం కాబట్టి ఇది కొడిగట్టకుండా ఉండాలా భవిష్యత్ తరాలు అని మేము ప్రయత్నం చేస్తున్నాం, మేల్కొల్పుతున్నాం, చైతన్యపరుస్తున్నాం. దాని అర్థం ఏదో మేము ఇంకా మిగతా వాళ్ళని వీళ్ళని మేము అంటాం కాదు. మా దాంట్లో ఐక్యత లేకపోతే మిమ్మల్ని ఏమంటామండి? ఎవరిని ఏమంటాం? ఫారూక్ అబ్దుల్లాని ఏమంటాము, ఉమర్ అబ్దుల్లాని ఏమంటాము, అసౌద్దీన్ ఓవైసీని ఏమంటాము, అక్బరుద్దీన్ ఓవైసీని ఏమంటాము? వాళ్ళే అంటున్నారు కదా మనని రక్తం ఏర్లై పారిస్తాము, సింధు నదీ జలాలు మీరేమైనా అంటే మాకు ఇవ్వకపోతే మీ రక్తాలు ఏరలై పారుతుంది, అట్లాగే ప్రధాని మోడీ ఊపిరి తీసేస్తాము, ఇట్లాంటి మాటలు చాలా మాట్లాడుతున్నారు కదా. ఎప్పుడు చూడు ఇండియా రెచ్చగొట్టడం తప్పించి ఏం లేదు, చిన్న బాంబు టపాకాయ కాలినా కూడా మా మీదనే ఏడుస్తారు, ఇట్లాంటివన్నీ వింటున్నారు కదా. ఒకటండి, పాకిస్తాన్ అనే దేశం అంటే మా దృష్టిలో ఒక ఉనికి లేని దేశం. అది మా దేశం, మా నేల, మా పూర్వీకుల నేల. ఇస్లాం మతం వచ్చిందే 7th సెంచరీలో. మా దేశం మీద దాడి జరిగిందే 10th సెంచరీ 12th సెంచరీ నుంచి. వాడు ఎవడైతే గోరీగాడు వచ్చిండో, ఖిల్జీగాడు వచ్చిండో, తుగ్లక్గాడు వచ్చిండో, మొఘలాయిలు వచ్చారో, ఆ నేలంతా మాదండి, మా నేల. పౌరోహిత్యాలు, గాయత్రి మంత్రాలు, మంత్రోచ్చరణలు మారు మోగిన నేలండి అది. అది కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు. ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారంటే మాతో నుంచి 1947లో విడిపోయిన నేల, మేము విడదీసిన నేల. ఒకటి 48లో ఓడిపోయారు, 65లో ఓడిపోయారు, 71లో ఓడిపోయారు, 99లో ఓడిపోయారు. మామూలు అండి. వాళ్ళ దగ్గర 4 బిలియన్స్ రక్షణ శాఖ వాళ్ళ దగ్గర ఉన్నాయి. మా దగ్గర 800 బిలియన్ అండి మా రక్షణ శాఖ బడ్జెట్. మేము అనుకుంటే సూర్యోదయం వరకు ఆ దేశం ఉండదండి. మేమే అనుకుంటే పాకిస్తాన్ అనే దేశం సూర్యోదయం కూడా చూడలేదు. ఎందుకు అనుకుంటలేరు? అమాయకుల ప్రాణాలు 26 మంది పోయినాయి, గతంలో కూడా పోయినాయి, ఇంకెందుకు అనుకుంటలేరు? అంటే ప్రతిదానికి యుద్ధం పరిష్కారం కాదు, మొత్తం పరిష్కారం కాదు. అక్కడ కూడా అందరు తీవ్రవాదులే ఉండరు. అక్కడ హిందువులు ఉన్నారు, అక్కడ సిక్కులు ఉన్నారు, అక్కడ అమాయకమైన ముస్లిమ్స్ కూడా ఉన్నారు. ముస్లిమ్స్ అంత తీవ్రవాదులు కాదండి, కానీ ఎవరైతే తీవ్రవాదులు వాళ్ళు ముస్లిమేనండి. ముస్లిమ్స్ అంత తీవ్రవాదులు కారు, కానీ ఏ తీవ్రవాద చర్య జరిగినా, ఏ దొరికిన తీవ్రవాద ఈ దేశంలో అది మరి ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా వాడు మాత్రం ముస్లిమే. అది సిరియా కావచ్చు, ఇరాక్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, అజ్బెకిస్తాన్ కావచ్చు,
లేదు న్యూయార్క్లో ట్విన్ టవర్స్ని కొట్టిన నా కొడుకులు కావచ్చు. కాబట్టి దానికి ఒకటే నేను చెప్పగలుగుతాం, చర్యలు తీసుకుంటాం. ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా అది ఒక దేశ విశాల లక్ష్యంతో చూడాలండి. ఏవో ఆవేశం వచ్చింది, జరిగిన ఒక దుర్ఘటనకు ఎదుటివాడు ఏ రకంగా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు మీకు ఒక చిన్న సంఘటన చెప్తానండి. ఒకప్పుడు నక్సల్స్ ఉన్నప్పుడు మా ప్రాంతంలో నక్సల్స్ ఉన్నప్పుడు చిన్న ఎన్కౌంటర్ మీనింగ్ ఏమంటారు, వాళ్ళు చంపేసేవాళ్ళు ఏదైనా పోలీసునో లేకపోతే మామూలు విలేజ్లో గ్రామ పెద్దనో ఏదో హత్య చేసే వాళ్ళకల్లా వీళ్ళు ఆవేశంతో పోలీసులు వెళ్ళేవాళ్ళు. ఆ మందు పాత్ర పెట్టి పోలీసులు వేసేసేవాడు. అంటే ఒక పెద్ద అక్కడ ఉన్న ఒక పెద్ద వ్యక్తిని చంపితే పోలీసులు వస్తారని వాళ్ళ ఉద్దేశం. అంటే వాళ్ళ యుద్ధ నీతి, అది ద్వంద్వ నీతి. కాబట్టి ఇది చేసేది యుద్ధ నీతి. కాబట్టి ఎదుటివాడు ఏ ఉద్దేశంతో ఏ లక్ష్యంతో అది చేశాడు. తీవ్రవాదం ఉగ్రవాదం అనేది ఎట్లుంటుందండి? ఇప్పుడు ఉదాహరణకు దిల్సుఖ్నగర్ బస్ డిపో కాడ బస్ స్టాండ్ కాడ బాంబ్ బ్లాస్టింగ్ అయింది. అలా ముస్లింస్ చచ్చిపోయారు, హిందువులు చచ్చిపోయారు, క్రిస్టియన్ చచ్చిపోయారు. తీవ్రవాదం అట్లుంటుంది. కానీ ప్రత్యేకంగా ఈ దేశంలో అలజడి సృష్టించాలా, ఈ దేశంలో మతాల మధ్యన వైషమ్యాలు పెంచాలా, దేశం అల్లకల్లోలం కావాలా. ఎట్లన్నా వాడు అడక తింటున్నాడు, ప్రపంచంలో ఇంకా అడుక్కు తిని తీసుకెళ్ళిపోయారు. మామూలు రొట్టె పిండి కూడా దొరకట్లేదు, దానికి కూడా ఎగబడి తీసుకోవాల్సిన అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎటువంటి పాలు కూడా 400 రూపాయలు లీటర్ పాలు తాగే పరిస్థితి కూడా లేరు. అంటే ఏదైతే పాపాలు చేసినరు ఆ పాపాలన్నిటి కారణం ఆ హిందువులను ఏ రకంగా అయితే ఇబ్బంది పెట్టారో ఆ హిందువులను చేసిన దానికి ఆ పాపం అనుభవిస్తున్నారు. 15 ఏళ్ళ పిల్లల్ని ఉరితాడెత్తున్నారు అత్యాచారం చేసి, 6 ఏళ్ళ పిల్లల్ని మతం మార్పిస్తున్నారు. కానీ నేను అనేది ఏంటంటే దీనికి సరైన చర్యలు తీసుకుంటాము. కానీ అది ఒక యుద్ధ నీతి ఉంటుంది, ఒక డిఫెన్స్ ఉంటుంది. ఇప్పుడు డిఫెన్స్ అడ్వైజర్స్ ఉంటారు. అలా అని మా సైనికుల ప్రాణాలు కూడా పణంగా పెట్టలేము. నీ ఆవేదన నీ ఆవేశంతో సైనికులను కూడా ప్రాణాలు కూడా పణంగా పెట్టలేము అండి, వాళ్ళ కుటుంబాలు. కానీ ఇండియా ఎదురు చూస్తోంది సార్. 26 మంది అమాయకమైనటువంటి ప్రాణాలు పోయినాయి కదా. సంథింగ్ హ్యాస్ టు బి డన్ అనేది మీకు ఉంది, నాకు ఉంది, అందరికీ ఉంది. అది కరెక్టే. నేను అదే చెప్తున్నాను, నీ ఆవేశం ఇంకా ప్రాణ నష్టం ఎక్కువ జరగద్దు. ఎదుటివాడు ఏం ఎత్తుగడలు వేశాడు అది కూడా తెలుసుకోవాలి కదా. రెండోది జరిగిన చర్చలు ప్రపంచవ్యాప్తంగా మనం కొన్ని ఉంటాయి, విదేశాలతో డిస్కషన్ చేయటము అన్ని రకరకాలు ఉంటాయి. అమెరికా మీద దాడి జరిగిన తర్వాత కూడా బిన్ లాడెన్ నెక్స్ట్ డే చంపలేదండి. అంటే అమెరికా దగ్గర పవర్ లేదా? అమెరికా దగ్గర ఆయుధాలు లేవా? అమెరికాని ఎదురించే వాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉన్నారా? కానీ బిన్ లాడెన్ పట్టుకోవడానికి 10 ఏళ్ళు పట్టింది. కాబట్టి కొన్ని ఉంటాయి. అంటే దయచేసి నేను అంటే ఈ చర్చలల్లో ఒక డిఫెన్స్ సంబంధించి సైనిక శక్తికి సంబంధించింది సైనిక వ్యూహాలు ఇవన్నీ మేము బహిరంగపరచలేము. కరెక్ట్ మాత్రం ప్లాన్ మాత్రం ఈ 5 యుద్ధాల కన్నా దారుణంగా ఉంటుంది. అలాగ జవాబు ఏ రకంగా ఇది 4-5 యుద్ధాలలో సమాధానం ఇచ్చినాము ఉంటే కొన్నిసార్లు కొన్ని సంవత్సరాలు మాత్రం మా భయం బాడీలోకి వెళ్ళిపోకుండా చేస్తాం. అంటే ఇంకా ఇండియా వైపు చూడాలా, హిందువుల వైపు చూడాలంటే మాత్రం సరైన సమాధానం ఇచ్చే పనిలో ఉన్నాం, ఇస్తాం. సమయం వచ్చినప్పుడు అది బయట. పాకిస్తాన్ వాళ్ళు అందరూ వెళ్ళిపోవాలి అని చెప్పారు సార్. అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి, ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవాలని చెప్పారు. జస్ట్ పాకిస్తాన్ వాళ్ళ కోసమే మీరు ఇది చేశారా, లేకపోతే అసలు మన దేశంలో ఎవరెవరు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారు అనేది కనుక్కోవడానికి ఇట్లాంటిది ఏమన్నా ప్రారంభించారు? ఎందుకంటే మొన్న గుజరాత్లో బంగ్లాదేశీలకు సంబంధించి బుల్డోజర్స్ పూర్తిగా వాళ్ళ దాని మీద మీరు ఒక వాళ్ళు అక్రమంగా విదేశాలకు దేశంలో చొరబడి ఆ లెక్క అంతా తేలిందా అంటున్నా నేను. దేశవ్యాప్తంగా ఉన్న లెక్క అంతా తేలిందా, ఎవరెవరు ఎంత అనేది తేలిందా అంటున్నా. అదంతా కొద్ది దేశ భద్రతకు సంబంధించిన విషయాలండి, అది జరుగుతున్నాయి అవి. లేకపోతే ఈడొక్కడు ముల్లా అనుకుంటా అల్లా అనుకుంటా మళ్ళీ ఇది ఒక సమస్యలు సృష్టిస్తారు. కాబట్టి అది ఏ రకంగా అయ్యాలో ఆ రకంగా చూస్తాం. ఓకే, మాకు చివరికి దేశం ముఖ్యం, దేశ భద్రత ముఖ్యం. దీని కొనసాగింపుగా సార్, మొన్న మెదక్లు జిన్నారంలో మదర్సాలకు సంబంధించిన ఇష్యూ ఒకటి వచ్చింది. అంటే మన విగ్రహాల ధ్వంసం కూడా ఈ మధ్యకాలంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎందుకు? మదర్సాలో ఎవరు ఉంటున్నారు? దాని మీద దృష్టి ప్రభుత్వాలు సారించట్లేదా? ప్రభుత్వ ప్రోత్సాహమే కదా ఇది, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రోత్సాహంతోనే కదా జరిగేటి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కదా అవన్నీ జరిగేటి. దేవాలయ భూమి అంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ ప్రచారంలో అన్నాడు కదా, దేవాదాయ భూములను కూడా ముస్లింలకు ఇస్తానని. అదే ఆ ముస్లింలకు ఇచ్చాడు, ఆయన చెప్పింది చేస్తున్నాడు, తప్పేముంది? ఎన్నుకున్నాడు మనకు బుద్ధి ఉండాలి హిందువులకు. ఆయన చెప్పాడు కదా, బహిరంగంగానే చెప్పాడు కదా.
హిందూ దేవాలయ భూములని ముస్లిమ్స్కి ఇస్తానన్నాడు, అదే ఇచ్చాడు, మద్రాసుకి ఇచ్చాడు. ఆడ ఏదో ఇక్కడ చేవెళ్ళనో ఇక్కడ తాండూరులోనో మీటింగ్ పెడితే ఒక 3 కోట్లు ఇచ్చాడు. మన రంజాన్కి 70 కోట్లు ఇచ్చాడు. నెలంతా మొత్తం 24 గంటలు ఏమన్నా చేసుకొని హైదరాబాద్ని అన్నాడు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 24 గంటలు రంజాను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. ఏం చేస్తారంటే రాత్రి ఎందుకు అంటే ప్రభుత్వం వాళ్ళకు అనుకూలమైన ప్రభుత్వం ఉన్నది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేది, ఉగ్రవాదాన్ని ఎంకరేజ్ చేసేది, ముస్లింలను బుజ్జగింపు రాజకీయాలు చేసేది. అసెంబ్లీలో మాట్లాడాలంటే కూడా అక్బర్ భాయ్ తెలుగులో మాట్లాడచ్చని స్థితికి దిగజారిపోయిందండి రాష్ట్ర ముఖ్యమంత్రి. అంతే కదా, మాట్లాడాలంటే నీ భాష, ఇది మాతృభాష, ఇది తెలంగాణ భాష, తెలుగులో మాట్లాడాలంటే అక్బర్ భాయ్ తనని పర్మిషన్ ఇస్తే నేను తెలుగు మాట్లాడచ్చు అనే నీచ స్థాయికి దిగజారిన ఈ రాష్ట్ర ప్రభుత్వ నేతల్ని ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తామండి. సుమారు ఇప్పటికే 30 మందిరాలు నిత్య పూజలు లేవు పాత బస్తీలా. ఇక్కడ ఎక్కడో కాదు, పాకిస్తానో బంగ్లాదేశో కాశ్మీరో కాదు, ఇక్కడ పక్కన ఇక నీవు పోతే ఒక 5 నిమిషాలు వెళ్ళిపోతావు. హిందువులని ఇక్కడ హిందువులను తరమలేదా, హిందువులను చంపలేదా, 6 నెలల గర్భవతులని అత్యాచారం చేసి కత్తులతో కడుపు చీల్చలేదా? ఎక్కడది? పాత బస్తే మూసి పక్కనే చాదరగట్ట తాడిన తర్వాతనే. ఎక్కడున్నారు హిందువులు? మీరు అధికారంలోకి వస్తే అదేముండదా సార్? మొత్తం పాత బస్తీ ప్రక్షాళన చేసేస్తారా? మొత్తం సెటరేట్ అయిపోతుందా ఎవ్రీథింగ్? 100%. అది రాసిపెట్టు. ఒక్కటి అదే కాదు, ఇంకా హిందువులు ఆత్మగౌరవంతో బతకచ్చు తెలంగాణలో. శివాజీ విగ్రహం పెట్టాలంటే ఎవడు పర్మిషను? గణేష్ మండపాలు పెట్టాలంటే ఎవరి పర్మిషను? సార్ 2 వర్షన్స్ వినిపిస్తున్నారు సార్. ఇక్కడున్న ముస్లిమ్స్ అందరు తీవ్రవాదులు కాదన్నారు, పాకిస్తాన్ వాళ్ళు కాదన్నారు, మనం అంతా హిందువులము ఏకం కావాలి అంటున్నారు. ఆ తర్వాత మళ్ళీ మీరు వేరియేషన్ మాట్లాడుతున్నారు. ఎట్లయితారు అట్లా? వేరియేషన్ ఏంటంటే ఉన్నది చెప్తున్నాం. ముస్లింలు అందరూ తీవ్రవాదులు గారు. తీవ్రవాదులు ఎక్కడైతే ఏ సంఘటన దొరుకుతుందో వాళ్ళు మాత్రం దొరికిన మాత్రం తీవ్రవాదే. తీవ్రవాది మాత్రం ముస్లిమే. ముస్లింలు మాత్రం తీవ్రవాదులు గారు. అందరు ముస్లిం తీవ్రవాదులు గారు. కానీ తీవ్రవాదులు అందరూ ఎవరైతే ముస్లిమ్స్ దేశ సంఘటనలు అన్ని తీవ్రవాదుల్లో ముస్లిమ్సే. అంటే దాని అర్థం ఏంటంటే ఒకటండి, వాళ్ళకి చెప్పే గ్రంథం, మత గ్రంథాలు, వాళ్ళకి నేర్పే మద్రాసుల విద్యలు, అడుగడుగున్న హిందుత్వం మీద విషయం నింపుతున్నారు. పుట్టిన్నుంచే పసిబిడ్డలళ్ళు 10 ఏళ్ల వయసులో తుపాకులు ఇచ్చి ట్రైనింగ్లు చేస్తున్నారు. 18 ఏళ్ళు రాగానే లవ్ జిహాదులు చేపిస్తున్నారు. ఇంకా సినిమా జిహాదులు. ఆడికి అమీర్ ఖాన్ మూవీ చూడాలి మేము. అమీర్ ఖాన్ గారిది, షారుఖ్ ఖాన్ గారిది, సల్మాన్ ఖాన్ గారిది. ఇంకోటి ఉండడు మా హిందువులలో, ఒక అందగాడు ఉండడు, ఒకటి హీరో ఉండడు. మళ్ళీ పెద్ద జోగుదుడు హీరోయిన్లు హిందువులు. లవ్ జిహాదుడు ఎంత పర్ఫెక్ట్గా చేస్తారు సినిమా ఫీల్డ్లో కూడా. ఆడ 60 ఏళ్ళు వచ్చిన షారుఖ్ ఖాన్ ఆడే ఉండాలి హీరో, సల్మాన్ ఖాన్. ఇదంతా ఒక జిహాద్ అండి. ఇదంతా ఒక సినిమా జిహాదు, లవ్ జిహాదు, ల్యాండ్ జిహాదు, టెంపుల్ జిహాదు. మీరు టెంపుల్స్కి వెళ్ళండి, ఆ టెంపుల్స్ ముంగడంతా ఈ తుర్కోలేక ఉంటాయి, ముస్లిమ్సే ఉంటారు షాప్స్ అన్ని. అది ప్రత్యేకమైన ప్రణాళిక. హిందువులు గ్రహించాలా ఇది. గ్రహిస్తే కొద్దిగా జాగ్రత్తగా ఉండొచ్చు. జాగ్రత్తగా ఉండి మనని మనం భద్రతగా ఉంచుకుంటూ భవిష్యత్ తరాలకు ఏదైతే ఆస్తులు సంపాదించుకుంటున్నారో మీ పిల్లలు తింటట్లు, లేకపోతే ఎవరు కూర్చున్న పిల్లలు తినకుండా చూసుకోండి అని నేను అంటాను. యా, ఆల్ రైట్ సార్. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్ సార్. సార్, నక్సలిజం కర్రెగుట్టలో ఏం జరుగుతోంది? నక్సల్స్ అనే పదం లేకుండా చేస్తామని అనుకున్నారు. ఆపరేషన్ కగార్ అన్నారు. కర్రెగుట్టలో ఇక ఎంతమందినో 28 30 మందినో చంపినామని అన్నారు. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళను కూడా చంపలేదు. ఎందుకని రాంగ్ ప్రోపగెండా చేస్తున్నారు? అంటే నక్సల్స్ మీద మేమేదో ఆధిపత్యం చెలాయించినాము ఆ టైప్లో మీరు ఎందుకు ఎక్స్పోజ్ చేసుకునే ప్రయత్నం చేసిర్రు? అట్లా రాంగ్ ప్రాపగెండా ఎందుకు చేసిండ్రు అనేది కూడా చాలా మంది అడుగుతున్నారు. అది మీడియాకి సంబంధించిన విషయం అండి. మీరేదో రాసుకొని అక్కడ ఏం జరిగిందో చెప్తాను. అదేదో మీడియాకి సంబంధించిన విషయం. నువ్వేదో రాసుకొని యూట్యూబర్లలో ఏదో పెట్టుకున్నంత మాత్రాన ప్రభుత్వం తరపు నుంచి ప్రకటన రాలేదు, ప్రభుత్వం నుంచి రాలేదు. రెండోది, కర్రెగుట్టలా ఎర్రగుట్టలా, నక్సలిజం, నక్సల్స్, దిస్ ఇస్ సబ్జెక్ట్. ఇప్పుడు నక్సలిజం అవసరం లేదండి. ఈ ఆధునిక భారతంలో పురోగతి సాధించిన ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒకప్పుడు ఈ కాంగ్రెస్ దుర్మార్గమైన ప్రభుత్వం అంతరంగాలు పెంచి అడుగడుగున అసమానతలు పెంచి అభివృద్ధికి దూరం చేసిన పల్లెలు, అభివృద్ధికి దూరం చేసిన ప్రాంతాలల్లో నక్సలిజం డెవలప్ అయిందండి. మీరు ఆ సబ్జెక్ట్లో కూడా వెళ్ళాలి. ఏదో నోటికి వచ్చిందంటూ మాట్లాడడం కాదు. మారుమూల పల్లెలల్లో ఈ పెత్తందారి వ్యవస్థ, దొరల వ్యవస్థ, అగ్రవర్ణాల వ్యవస్థ అప్పుడు ఒక 50 ఏళ్ళ కింద అదే ఉండే. ఎవడు అద్దన్నా కాదన్నా అవునన్నా
కుల వ్యవస్థకు దారుణమైన ఉండే, అగ్రవర్ణాల దాష్టికాలు అట్లుండే. కాబట్టి ఆ టైంలో అది ఆ ఉద్యమం, ఆ నక్సలిజం ఎంటర్ అయింది 1967లో మన ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయింది. శ్రీకాకుళం నుంచి నక్సల్బరీ ఉద్యమం 67లో ఎంటర్ అయింది. ఆ కాంగ్రెస్ ఎన్కౌంటర్లు చేయడం అది జరిగింది. కానీ మేము అదే చెప్తున్నాం, నక్సల్స్ ఎవరో కాదు మా బిడ్డలు, నక్సల్స్ ఎవరో కాదు మా భారతీయులు. మేబీ బస్తర్ లాంటి వెనుకబడ్డ గిరిజన ప్రాంతాలు ఇప్పుడున్న ఆధునిక ప్రపంచంలో 6G 5G టెక్నాలజీ వచ్చిన సమయంలో ప్రపంచమంతా ఒక రకంగా పరుగులు పెడుతున్న సమయంలో ఆదివాసీ బిడ్డలకు స్కూళ్ళు లేకుండా, రోడ్లు లేకుండా, కమ్యూనికేషన్ లేకుండా, కనీస సదుపాయాలు లేకుండా మీరు విద్యాంశం సృష్టించుకుంటూ అపోహలతో అమాయకులను చంపుకుంటూ ఇంకా ఇప్పటికి తుపాకీ కొట్టడంతోనే రాజ్యం వస్తుంది అనుకుంటూ రాజ్యాంగ విరుద్ధంగా మీరు ఇప్పటికి కూడా చేయడం అది కరెక్ట్ కాదు. ఒకప్పుడు ఉండేనచ్చు 50 ఏళ్ళ కింద, నేను అంత డెప్త్గా పోవట్లేదు. అవును రైట్, 50 ఏళ్ళ కింద మనకు తెలుసు అడుగడుగున భూస్వామ్య వ్యవస్థ, నిమ్న వర్గాల మీద, బలహీన వర్గాల మీద అగ్రవర్ణాల దాడులు, అత్యాచారాలు, హత్యలు. అప్పుడున్న ఒక మారుమూల ప్రాంతం, ఇంత టెక్నాలజీ లేదు, ఈ రకమైన డెవలప్ లేదు, ఈ రకమైన ట్రాన్స్పోర్ట్స్ లేదు. కానీ ఇప్పుడు అన్ని ప్రపంచం అంతా ఉరుకలెత్తుతున్నదండి. ఈ టైంలో చంద్రమండలంలోనే మంచి కాలు పెట్టే టైంలో నువ్వు ఇంకా ఆదివాసులని బెదిరించుకుంటూ చంపటం, విద్యాలయాలను వేల్చేయటం అవసరమా? వైద్యాలయాలను వేల్చేయటం, ఏ వెనుకబడ్డ వర్గాల గురించి చదువు, విద్య, వైద్యం, ఉపాధి కావాలని పోరాడుతున్న మీరు వాళ్ళకి కనీస అవసరాలను ధ్వంసం చేస్తున్నారు. సరే సార్, ఆదివాసులు 50 ఏళ్ల క్రితం ఎట్లున్నారు, ఇప్పుడు ఎట్లున్నారు సార్? అంత మంచిగా అయిపోయిందా? అంత మంచిగా ఎప్పుడు కాదండి. మనిషి పుట్టిన నుంచి 20 లక్షల సంవత్సరాలు అయింది. అప్పుడున్నది ఇప్పుడున్నదా? మరి వాళ్ళ కోసమే అంటున్నాను. అను వాళ్ళ కోసమే అదే చెప్తున్నాను కదా. ముందేంటంటే ఇప్పుడు సమాజంలో కలపాలి కదా వాళ్ళని. ఇప్పుడు అక్కడ వాళ్ళ కనీస అవసరాలు కూడా మీరు ధ్వంసం చేస్తూ, లేదు అక్కడ అమాయకమైన కొంతమంది మీరు చెప్పుడు మాటలు విని అమాయకులను చంపేయటము. ఇప్పుడు నిన్నే కదా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో, చంపిన వాడికి కూడా భార్య పిల్లలు ఉంటారు కదా, నీకెట్లా భార్య పిల్లలు ఉంటారు, వాడికి కూడా భార్య పిల్లలు ఉంటారు కదా. నీ రాజ్యాంగాన్ని మమ్మల్ని ఇప్పుడు ఒకటేనండి, పెన్నా గన్నా ఈ రెండు నిర్ణయించుకోవాలి భారతదేశంలో. భారతదేశంలో ఎప్పుడైతే మనం భారత రాజ్యాంగం రాసుకున్నామో, బాబాసాహెబ్ భారతరత్న అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, అది పెన్నుని పట్టుకుంటావా, గన్నుని పట్టుకుంటావా నిర్ణయించుకోవాల్సింది. అది మీరు ఏదో ఇష్టం ఉన్న ప్రశ్నలు అడుగుతాం కదా అంటే, మేమేమంటున్నాం, రండి జనశ్రీవన సభలో కలవండి, మీ శక్తి, మీ యుక్తి, మీ తెలివి, మీ ధైర్యం, మీ ఆశయం మాకు ఇవ్వండి, అందరం కలుద్దాం, మీరు మేము రాజకీయాలు కూడా రండి. సీతక్క మంత్రి కాలేదా సీతక్క? పంచాయతీరాజ్ మంత్రి, ఈరోజు అన్ని పోర్టుపోలిల మంత్రి, ముఖ్యమంత్రి పక్కన కూర్చున్న మంత్రి, సెల్యూట్లు కొట్టించుకుంటున్న మంత్రి. రండి, వెల్కమ్. నిజాయితీ పరులు, నీతి పరులు అడవులలో ఎందుకు చేస్తున్నారు? అందుకే కదా సార్ వాళ్ళ తరఫున నిలిచింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా. అదే క్వశ్చన్ చేస్తుంది, ఎందుకు ఇట్లా అమాయకులను చంపుతున్నారు? చర్చలకు వాళ్ళు సిద్ధంగా ఉన్నా సరే మీరు చర్చలకు విలువకుండా బుల్డోజ్ చేస్తున్నారు, చంపడమే ఎజెండాగా పెట్టుకున్నారు అనేదే కదా. రైట్. అయితే ఒకటి మీకు చెప్పాలండి, ఇంద్రవేలి సంఘటన, హత్యలు, మామూలు గిరిజనులు అండి, అమాయక గిరిజనులు. మాట్లాడటం కూడా రాదు అప్పటికి, 81, 82 ఆ ప్రాంతంలో మాట్లాడటం కూడా రాదు వాళ్ళకు. ఎప్పుడైనా మాట్లాడుతున్నారు 40 సంవత్సరాల తర్వాత, 45 సంవత్సరాల తర్వాత. ఏరులు బారిచ్చిండ్రండి కాంగ్రెస్ ప్రభుత్వం, రక్తం బారిచ్చింది. అమాయక గిరిజనులు అండి. మీరు వెళ్ళండి దయచేసి, భవిష్యత్ తరాలకు చెప్పండి ఇంటర్వ్యూ ద్వారా. ఈ కాంగ్రెస్ ద్వంద్వ నీతి, మొన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వాళ్ళకు సంస్కరణ చేస్తున్నది, సంతాపం తెలుపుతున్నదంటే అంతకులే సంతర్పణ సభలు చేస్తున్నారండి. ఈ కొడుకులు అనుకుంటున్నారు పైన భగవంతుడున్నాడు, ఇది కూడా అదేనండి. నక్సలిజం మేము అంతర్గత చర్చలు జరుగుతున్నాయి కాబట్టి వందలాది మంది లొంగిపోతున్నారు, వందలాది మంది జనజీవనోత్సవంలోకి వస్తున్నారు. అంటే కొన్ని ఇంటెలెక్చువల్స్ ఉంటాయండి, ఒక డిపార్ట్మెంటల్ వైజ్ జరుగుతుంటే చర్చలు ఏది జరపాలా, ఏ రకంగా జరపాలా, ఒక్కొక్కరు విధానం వేరే ఉంటుందండి. ఫస్ట్ మీరు గన్నులు అక్కడ పెట్టండి, రండి. మీ వాళ్ళే చాలామంది లొంగిపోతున్నారు, సానుభూతి పరులు చూడండి. రోజు సానుభూతి పరులు, నక్సల్స్ చాలామంది, వందలాది వేలాది మంది లొంగిపోతున్నారు. ప్రభుత్వం మీద నమ్మకం వచ్చింది, వాళ్ళకి నమ్మకం కలిగించాము. కానీ నేను బహిరంగంగా చెప్తున్నా, ఒకప్పుడు అంటే నాకు అది ఒక నక్సలిజం ఏదేమైనా ఆశయం నచ్చుతుంది నాకు, వాళ్ళ దారి ఏదైనా నాకు అలా ఫైనల్ కన్క్లూజన్ పేదవాడికి భూములు కావచ్చు, వైద్యం కావచ్చు, కనీస అవసరాలు కావచ్చు, విద్య కావచ్చు, అవి నాకు చిన్నప్పటి నుంచి మేము ఆ ప్రాంతంలో నక్సలిజం ప్రాంతంలో పుట్టి పెరిగాము కాబట్టి అది నచ్చుతుంది. కాబట్టి నాకు ఒక రకంగా ఆవేదన, అది
ఎందుకంటే నేను ఇష్టపడే మనుషులు ఎందుకంటే ఏం కోరుకుంటారండి వాళ్ళు అంటే ఒక రకంగా చూసుకుంటే మనమన్న ప్రతిదానికి చిన్నదానికంటే నాకు పేరు రావాలా మీరు యాంకర్గా పేరు రావాలా నాకు ఏదో ఫేమ్ కావాలా రాజకీయాలు అంటే ఏం కోరుకుంటారండి అడవులల్లా అన్ని వదిలిపెట్టిపోయి తల్లిదండ్రులను వదిలిపెట్టి చెల్లెళ్ళని వదిలిపెట్టి అన్నదమ్ములను వదిలిపెట్టి పుట్టిన ఊరును వదిలిపెట్టి పెరిగిన ప్రాంతాన్ని వదిలిపెట్టి చదువుకున్న చదువును వదిలిపెట్టి డాక్టర్లు ఇంజనీర్లు అడవులలో పోయి ఆశయం గొప్పది ఆచరణే ఇప్పుడు సాధ్యం కాదు నేను అదే అంటున్నాను ఇట్లాంటి నిజాయితీ పరులు అడవులలోకి వెళ్ళి ఎన్కౌంటర్లు అయ్యే బదులు మీరు సమాజంలోకి రండి అసలు నిజమైన దుర్మార్గులు సమాజంలో ఉన్నారు నిజమైన దుర్మార్గులు రాజకీయ వ్యవస్థ ఉన్నారు నిజమైన దుర్మార్గులు వ్యాపార వ్యవస్థలు ఉన్నారు కాంట్రాక్ట్ వ్యవస్థ ఉన్నారు దాన్ని రండి దయచేసి మేము అందరం కలుద్దాం నిజంగా మీ అవసరం అడవులలో లేదు మీ అడవులు జనసామూలాల్లో ఉంది ఈరోజు రాజకీయ వ్యవస్థ శాసిస్తున్నది ఈ ఉచితాలు అనుకుంటా అదనుకుంటా ఈ పేద ప్రజల్ని మోసం చేసుకుంటా ఇప్పటికి 75 సంవత్సరాల తర్వాత ఉండడానికి ఇల్లు లేకుండా సరిగ్గా నిన్న కూడా ఏదో వైద్య సదుపాయాలు లేకుండా ఏదో మరి దారి మధ్యలో డెలివరీ అయినట్లు ఇంకా ఇప్పటికీ ఇంకా పొద్దుగాలను చూస్తే వడ్ల కళ్ళాల వడ్లు కొట్టుకపోతున్నాయి వర్షాలకు అకాల వర్షాలకు ఇట్లాంటి వ్యవస్థలని దయచేసి మీరు అడవులలో కాదు మీరు ఉండాల్సింది జనసమూహాలల్లో రాజకీయ వ్యవస్థలలో లేదు మంచిగా చదువుకొని మీలాంటి తెలివి పరులను తయారు చేయండి మీరు ఎట్లయితే తెలివి పరులు యూనివర్సిటీలో చదివి మీరు అడవులలోకి వెళ్ళారో మీలాగా తయారు చేస్తే ఐఏఎస్ ఐపీఎస్లను చేద్దాం ఎంతో కొంత మారుస్తాం సమాజం ఇప్పుడు మీ ఆలోచన పరిధి మార్చండి అడవులోకి వెళ్ళి ఆధునిక యుగంలో తీసుకురామని నేను బహిరంగంగా చెప్తున్నాను నక్సలైట్లకు ఎందుకంటే నాకు అదొక ఆవేదన నాకు బాగా కనెక్ట్ అయిన ఇష్యూ అది నక్సల్స్ వాళ్ళ ఆశయం లక్ష్యం ఆచరణ ఒక్కటి కరెక్ట్ కాదు బహిరంగం కూడా నక్సల్స్ ఇప్పుడు అవసరం లేదు ఇక్కడికి రావాలి వేలాది కోట్ల అవినీతి అండి నోటికి వచ్చినట్టు దోసుకుంటాడు 90,000 కోట్ల దొరికిన కాళేశ్వరం ఎట్లా కూలిపోతుందండి రమ్మని ఒక నక్సలైట్ లీడర్ ఇచ్చిన కొడుకులు కాంట్రాక్టర్ అందరూ ఎట్లా లైన్ కడతారు ఈయన కొడుకులు అంటున్నారు కదా ఎవడెవడైతే అంటున్నారో రాజకీయ వ్యవస్థల ఇదే ఒక్క అదే చెప్తున్నాను కదా 90,000 కోట్లు ఎట్లా పోతుందండి పేద ప్రజల డబ్బు ఎప్పటికి లేదు మరి ఏం చెప్తున్నది ప్రభుత్వం 8,000 కోట్ల అవినీతి అసెంబ్లీలో మాట్లాడతాడు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఏది అది నల్గొండది పవర్ ప్రాజెక్టు ఎవరు తింటున్నాడండి 1,000 కోట్లు రండి నక్సలైట్స్ మీరు ఇప్పుడు ఇక్కడికి రండి కొడుకులకు సమాధానం చెప్పుదాం రండి 100% మీ అవసరం ఇప్పుడుంది పేద ప్రజలకు ఇక్కడుంది మధ్యతరగతి ప్రజలకు ఎవడు పడితే వాడు అంటాడు ఈ రేస్ అంటాడు 55 కోట్లు ఈ సొమ్ము పంపించినట్టు కాబట్టి నక్సల్స్ ఇప్పుడు అడవిలో కాదు సమాజంలో అవసరం ముఖ్యంగా పేద ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు లక్షల కోట్ల అవినీతి అండి మీరు జీవితాల్లో అనవసరంగా ప్రాణత్యాగాలు చేస్తున్నారు అక్కడ మీ ప్రాణాలు విలువైనవి మీరు నిజాయితీ పరులు చదువుకున్న వాళ్ళు మేధావులు దయచేసి రండి మీరు ఎవరో కాదు మా బిడ్డలు మా కుటుంబ సభ్యులు ఇలాంటి వాళ్ళు వస్తే సమాజం కొద్దిగా క్లీన్ అవుతుంది తుపాకీలు వదిలి జనజీవ స్రవంతిలోకి కలవాలి అట్లాగే అవగాహన కల్పించాలి అదే కదా సార్ అంటే అవగాహన కల్పించడం ఇప్పుడున్న ఆధునిక పద్ధతులలో మీరు రావాలి ఆ రంగం ఇప్పుడు మంచి ఒక మేధావి పెట్టు నువ్వు ట్రైన్ చేయి ఇప్పుడు ఎవరైతే ఇక్కడ అశోక్ నగర్లో ఒక ఫ్రీ కోచింగ్ సెంటర్ పెట్టు 50 మంది ఐఏఎస్ని ప్రొడ్యూస్ చేద్దాం మళ్ళీ ఆరావు ఈ రెడ్డి మళ్ళీ ఇదే వచ్చారు కదా రాజ్యంలోకి మీరు ఒక పేదలను తీసుకుందాం పేదలని మధ్యతరగతి తీసుకుని ఒక జెమ్స్ని తీసుకుందాం మీరు అడవులలో వందలాది వేలాది మంది అమ్మా మీరు ఒక మేధావులు కొన్ని చెప్పలేను ఎందుకంటే ఈరోజు నేను ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాను కాబట్టి కొన్ని సమస్యలు ఆ భయంతోనే తగ్గుతాయండి కానీ రావాలి ఇంకొక రకమైన భయం పెడదాం అంటున్నాను నేను ఆ తుపాకి బదులు లైసెన్స్డ్ తుపాకి తీసి కాలుతాం కొడుకులని ఇప్పుడు ఒక ఎస్పీ ఉన్నాడు అనుకో రైట్స్ ఉంటాయి నక్సల్స్ కాల్చిన దానికి ఎస్పీ కాల్చిన దానికి తేడా ఉంటుంది నువ్వు ఎస్పీవై కాల్చని నేను అంటున్నా ఆడపిల్లల మీద అత్యాచారించిన కొడుకులను ఎన్కౌంటర్ 6 ఏళ్ళ అమ్మాయిని రేపు చేసిన చెయ్యి ఏడ చేస్తున్నారా సార్ అదే అంటున్నా పాసిబుల్ అవుతుంది నిజాయితీ పరులంతా అడుగులలో పోయినరు అవినీతి పరులంతా వ్యవస్థలకు వచ్చి కూర్చున్నారు అచ్చా ఇక్కడ అంతా వాళ్ళే ఉన్నారా వాడు వీడికి ఎవడన్నా మిగిలిండు ఆడోకోడి ఈడోకోడిగా ఎస్ ఆల్ రైట్ సార్ సార్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ సర్కార్ ఆల్మోస్ట్ ఇక 2 ఏళ్ళు అవుతుంది సార్ పడగొడతాం మేము ఇక ఎనీ టైం పడిపోతుంది ఇట్లాంటివన్నీ అన్నారు లాస్ట్కి వస్తే 2 పార్టీలు అంటే మీరైనా కావచ్చు బీఆర్ఎస్ అయినా కావచ్చు 5 ఏళ్ళు ఉండనిస్తాం చూస్తాం అంటున్నారు ఏం సార్ వాయిస్ ఎందుకు మారింది బాగుందా ఏంటి రేవంత్ సర్కార్ది పరిపాలన మంచిగుందా ఇప్పుడు మహిళలు అడిగితే చెప్తారు ఇప్పుడు 2,500 ఇచ్చిండేమో లేకపోతే పెన్షన్ ఇచ్చిన వాళ్ళు పోయి మీరు అడగండి విలేజ్లో ఇప్పుడు ఐ డ్రీమ్ 5 ఛానల్ ఐ డ్రీమ్ ఆ ఛానల్ ఒక 10 మందికి బస్సు పెడతాను నేను
పోయి అడుగురు తెలంగాణలో 12,672 విలేజ్లు ఉన్నాయి, పోండి 612 మండలాలు ఉన్నాయి, తిరగండి, ఎక్కడ ప్రజలు సంతృప్తిగా ఉన్నారేమో. గడవములు పట్టుకుని ఉన్నారు, కారపు పట్టుకుంటారు, అంత దారుణం ఉందా సార్? లేకపోతే పోలీస్ వ్యవస్థ మీద ఆధారపడ్డారు కదా. ఏం చేశారు? ప్రజలను నమ్మించి గొంతు కోశారు. ముఖ్యం ప్రజాస్వామ్య వ్యవస్థలు ఇంకా నిర్ణయం జరిగిపోయింది. నిర్ణయం జరిగిపోయినప్పుడు ఇంకా ప్రజాస్వామ్యంగా మేము ఏం చేస్తాం? ప్రతిపక్షాలుగా మీరు చేసిన ఏవైతున్నాయో ప్రమాణాలు కావచ్చు, గ్యారంటీలు కావచ్చు, సాధించ పోరాడతాం, ప్రజా తరపున నిలబడతాం. ఇక దించడము ఉంచడం అనేది వాళ్ళ మీద నిర్ణయం ఉంటుంది. ఇప్పుడు మేము దించడం, కాంగ్రెస్లో దించాలనుకుంటున్నారు వాళ్ళ ప్రభుత్వాన్ని. మేము మళ్ళీ ఇదొకటి సార్, దించుతాం అని మొన్నటి వరకు అన్నారు, ఇప్పుడేమో కాంగ్రెస్ వాళ్ళే దించుకుంటారంటారు. ఏం సార్ అంటే వాళ్ళు అంటున్నారు కదా. ఇప్పుడు కోహినూరు హోటల్లో డిన్నర్ మేము బీఆర్ఎస్ పెట్టిండా, బీజేపీ పెట్టిండా? కోహినూరు హోటల్లో గచ్చిబౌలిలో బీజేపీ పెట్టిండా, ఎమ్మెల్యేల మీటింగ్ బీఆర్ఎస్ పెట్టిండా? కాంగ్రెస్ వాళ్ళే కదా. 2 ఎమ్మెల్యేలు 100% ప్యూర్ 24 క్యారెట్ గోల్డ్ లాగా అందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే. ఒకటండి, ప్రభుత్వాలు దించడము దించకపోవడం కాదండి. మేము మమ్మల్ని ప్రతిపక్ష స్థానంలో కూర్చోమని ప్రజలు ఇచ్చారు, ప్రతిపక్ష పాత్రనే పోషిస్తాం. ఓకే సార్, అంత పోరాటం చేస్తుందా బీజేపీ? అంటే ప్రజల కోసం ఏమన్నా చేస్తుందా? ఉద్యమాలు చేసినట్టు ఎక్కడ కనిపిస్తలేదు కదా. బీఆర్ఎస్ అన్న కొంచెమన్నా గొంతు విప్పి మాట్లాడుతున్నది. మీరు ఎక్కడ పోరాటాలు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేసినట్టు ప్రజల తరఫున ఏడ కనిపిస్తలేదు. పోరాటాలు చేయకపోతేనే, లడిచర్ల మీద పోరాటాలు చేయకపోతేనే, మూసి మీద మూసి నిద్రలు జనరల్ పబ్లిక్ మాట్లాడుతున్నది సార్. నేను దాంట్లో తప్పలేదు. దాన్ని మేము చేసిందల్లా సరిగా ప్రమోట్ చేసుకుపోవటము, మీడియా ద్వారా ఎక్కువ దాన్ని విస్తరంగా మనము దానికి ప్రజాదరణ కలిగించకపోవటము, ప్రజలకు తెలిసేట్టు చేయాలి నువ్వేం చేసినావు అనేది. ఇప్పుడు మేము ఉదాహరణకు మూసి ఉంది, మూసి బాధిత తరపున మొత్తం నిలబడ్డదే మేము. అప్పుడే వెనకడుగు వేసింది ప్రభుత్వం. రెండోది హైడ్రా మీద మొత్తం నికాసైన పోరాటం చేసిందే మేము. అప్పుడైతే ఎక్కడ ఉండండి, ఫామ్ హౌస్లో పడుకున్న పెద్ద మనిషి, లేత్తలేడు ఇప్పటివరకు, నడత్తలేదు మన బాబు ఉన్నది, హెలికాప్టర్ చూసిన పెద్ద ఆయన. తర్వాత లడిచాల సంఘటనలు కావచ్చు, ఒకటి మందబలం ఉంది, అవినీతి సొమ్ము ఉంది. మొన్న కదా వరంగల్ సభ పెట్టినట్లు 200 కోట్లు, ఇంకా మస్తున్నది 2 లక్షల కోట్లు ఉన్నది. ఇప్పుడే తగ్గుతుంది అది. 2 లక్షల కోట్లు ఉసురు తగ్గుతుంది. తెలంగాణ ప్రజల రక్త మాంసాలు. అంటే మీరు ఆ పార్టీకి ఉన్నదంటున్నారా, లేకపోతే ఆ కుటుంబంకి ఉన్నదంటున్నారా? దేనికి అంటున్నారా? 15 రూపాయలు లేని పార్టీ 1500 కోట్లకు అయింది. కారు లేని కేసీఆర్ హెలికాప్టర్ కొన్ని స్టేజ్కి వెళ్ళిండు కేసీఆర్ కుటుంబము. నేను చెప్పేది అంత తెలంగాణ ప్రజలకు ఎవరికి తెలియదు. కేసీఆర్ కారు గుంజుకపోయినరు అదేంటి ఇక్కడ బంజారాస్ రోడ్ నెంబర్ 1లో కారు ఈఎంఐలు కట్టకపోతే ఏముండే వీళ్ళకు. ఆయన బిఓటి పవర్ లైన్ల సంతోషరావు బిలో పవర్ లైన్ లేదో లోన్ తీసుకున్నాడు, అదే అమౌంట్ తీసుకున్నాడు నష్టపరిహారం. ఏది ఇవన్నీ నిజాలు. అంటే ఇప్పుడు నేను అనకపోతే నిజాలు అబద్ధాలు అయిపోతాయి, అబద్ధాలు నిజాలు అయితే చరిత్ర అయితే ఉంటుంది కదా. నేనది వేలాది కోట్ల 20 లక్షల కోట్ల బడ్జెట్ ఇటు పోయింది తెలియదు, 8 లక్షల కోట్ల అప్పు. తెలంగాణ ప్రజల మీద ఒక గుదిబండి వేసిపోయినారు. అహంకారము, అవినీతి, అధికార మదము ఇవన్నీ అనుభవించి తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. 25 సంవత్సరాల బీఆర్ఎస్ రజతోత్సవ సభ చూసే ఉంటారు సార్. కేసీఆర్ గారు మాట్లాడింది కూడా చూసే ఉంటారు. ఆ రోజు అసలు పూర్తిగా వాళ్ళ వైపే ఉండేలాగా చూసుకున్నారు, మీరు చూసే ఉంటారు. 10 లక్షల మంది సభకు వస్తారనుకున్నారు. సరే, రఫ్లీ ఎంతమంది వచ్చి ఉంటారు సార్? 1,00,000 మంది అంటున్నారు ఇంటెలిజెన్స్ వాళ్ళు. సార్ 1,00,000నేనా? అంతగానం కనిపిస్తున్నారు పబ్లిక్, ఓన్లీ 1,00,000 అంటారు. మళ్ళీ ఎంచిపిద్దాం, ఏమున్నది టెక్నాలజీ వచ్చింది ఎంచిపిద్దాం కావాలంటే. కానీ ఏమున్నది దాంట్లో? నీ అంత మారలేదు, మనిషి మారలేదు, మాట మారలేదు, మనసు మారలేదు. నీ అంత వచ్చిండు, నిలబడ్డాడు, పోయిండు. కనీసం కొడుకునైనా మాట్లాడిపోయాలి 4 మాటలు. కనీసం కొడుకు ఎట్లయితే అల్లుడితోనైతే వర్తలేదు నీకు. కూతురు మీదంటే కోపం ఉన్నది, అదేదో తప్పుడు కేసు, అదేమంటారు కేసు లేదో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్న పరువు తీసినామని కూతురు మీద కోపం ఉన్నది. ఇది నిజమేనా సార్? హరీష్ రావు అంటే పడతలేదు, కూతురు మీద కూడా కోపం ఉంది. మరి ఆ ఫోటోలో ఎందుకు లేవాడా? ఇప్పుడు 200 కోట్ల సభ పెట్టినప్పుడు మనం ఇంటికాడ ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే, సత్యనారాయణ వ్రతం చేసుకుంటే అందరినీ కూర్చొని 200 కోట్లు సభ పెట్టి కూతురు అల్లుడు ఫోటో ఎందుకు లేదు చెప్పండి, మీరు చెప్పండి కదా. మరి అదే ఇంతకుముందు ప్రతి పేపర్లో కవిత గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు 4 ఫోటోలు ఉంటాయి. ఇంకా 2 ఫోటోలు ఏడవుతుంటాయి. సంతోష్ రావు అండ్ ఇప్పుడు హిమాంశరావు కూడా అమెరికాలో వస్తారు అనుకుంటారు. చెప్పండి కదా మీరు. ఏమన్నా అబద్ధం అంటే అందరు మాట్లాడుతున్నారు ఇదే, మరి లోపల ఏం నడుస్తుంది ఏంది అనేది మీరు చెప్పాలి. ఏం నడుతున్నది ఏం లేదండి. పాపం
వాళ్ళ బాధలు వాళ్ళకునే, ఆ కేసులు ఎట్లా తప్పించుకోవాలా, రేవంత్ రెడ్డి పర్సంటేజ్లు ఎట్లా పంపించాలా, అన్ని గొడవ కాంప్రమైజ్ వచ్చి నుంచి. ఇప్పుడు అరెస్ట్ చేయొద్దు, కాళేశ్వరం కేసులో అరెస్ట్ చేయొద్దు. ఇప్పుడు మిగతా అవినీతి మిషన్ భగీరథల 40,000 కోట్లు అయింది, హరీష్ రావును అరెస్ట్ చేయొద్దు. కాకతీయ మిషన్ కాకతీయలో అవినీతి అయింది 10,000 కోట్లు, దాంట్లో అరెస్ట్ చేయొద్దు. ధరణిలో 2,50,000 కోట్లు ఇవన్నీ అవినీతి జరిగింది, ఇవన్నీ అరెస్ట్ చేయొద్దని కాంగ్రెస్ ప్రభుత్వంతో, కాంగ్రెస్లో నాయకులతో, ముఖ్యమంత్రితో కాంప్రమైజ్ అయ్యి ఏవైతే అవినీతి డబ్బు ఉందో దాంట్లో భాగాలు పంచుకుంటున్నారు, కొంత ఢిల్లీకి పంపించుకుంటున్నారు. ఇలా జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్నది అదే కదా. మరి ఎందుకు కేటీఆర్ని అరెస్ట్ చేస్తానని ఏమైంది? ఇప్పుడు బస్ స్టాండ్లో పాకెట్ కొట్టగానే అరెస్ట్ చేస్తారు బస్ స్టాండ్లో. మరి 1,000 కోట్లు కొట్టేసిన ఎందుకు అరెస్ట్ చేయరు? నువ్వే ఏసీబీని పంపితివి, నువ్వే చెప్పినావు మంత్రివర్గ ఆమోదం లేకుండా ఆర్బీఐ గైడ్లైన్స్కి విరుద్ధంగా 55 కోట్లు పంపించారని. నిన్ను ఉంచుతారా? నేను మీ ఐ డ్రీమ్ ఏదో నాకు తెలియదు కానీ ఓనర్ ఎవడో కానీ ఆ ఓనర్ ఉంచుతారా? ఇట్లా తప్పు చేస్తే నన్ను ఉంచుతారా? 55 కోట్లు నేను ప్రభుత్వ సొమ్ము విదేశాలకు పంపించినాకు రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే, నన్ను ఉంచుతారా? అది కల్వకుంట్ల కుటుంబము, యనుమల కుటుంబం కలిగిన సంబంధం కాబట్టి జరుగుతుంది. ఎట్లా చెప్పు? 90,000 కోట్ల కాళేశ్వరం కుప్పగూలింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఫోటోలతో సహా ఇచ్చింది రిపోర్ట్స్. ఇది పనికిరాదు, మళ్ళీ దీన్ని రిపేర్ చేయాలని 1,000 కోట్లు పెట్టి అంటే ఇప్పుడు దీనికి ఏం చేయాలి? ఇప్పుడు సౌదీలో అయితే ఏం చేస్తారు చెప్పు? సౌదీలో అయితే ఏం చేస్తారు నువ్వు చెప్పు కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే దేనికి పనికిరాదు అంటున్నాడు, ఇరిగేషన్ మినిస్టర్. మరి ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు? ఎక్కడ పంచుకుంటున్నారు మెగా కృష్ణారెడ్డి డబ్బులు? ఏ లాకర్లలో పెట్టుకుంటున్నారు తెలంగాణ పేద ప్రజల డబ్బు? సార్ మెగా కృష్ణారెడ్డి అంటే అందరికి పార్టీ ఫండ్ ఇచ్చిండట సార్. ఏ పార్టీ కూడా కాళేశ్వరం కాంట్రాక్టర్ గురించి కాళేశ్వరం కాంట్రాక్టర్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, ఆయన 16 రాష్ట్రాల కాంట్రాక్టర్ ఉన్నాడు. నేను కాళేశ్వరం వరకే పరిమితం అవుతున్నా సబ్జెక్టు. నిన్నగాక మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి నేషనల్ సేఫ్టీ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీద మీటింగ్ పెట్టారు, ప్రెస్ మీట్. రేవంత్ రెడ్డి గారు అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాడు కేసీఆర్కు చెర్లపల్లి జైల్లో. ఎటు పోయింది? 2 సంవత్సరాలు అవుతుంది. మరి ఇది తెలంగాణ ప్రజలందరికీ తెలియాలండి. కాంగ్రెస్ వాడైనా బీఆర్ఎస్ వాడైనా హిందూ ద్రోవులు, అభివృద్ధి నిరోధకులు, అవినీతి పరులు. హిందువులంటే అడుగడుగున విషం నింపుకున్న వాళ్ళు ఇద్దరు. ఎందుకంటే ఏమంటారు, ఇంకా కుంభమేళ అండి, వాళ్ళు హిందువులే. ముస్లిమ్స్కి భయపడిపోలేదు ఇద్దరు, రేవంత్ రెడ్డి కేసీఆర్. 66 కోట్ల మంది పోయినరు అలా ధర్మాన్ని ఆచరించడానికి. లేకపోతే ఎవరైనా సరే ఓకే, అవకాశం ఉన్నవాళ్ళు, అవకాశం లేని వాళ్ళు వదిలిపెట్టండి. 66 కోట్ల మంది ఇంటికి ఒకటి వచ్చినట్లే కదా. మరి ఇంటికి గంగలబాయ్. ఇప్పుడు ప్రియాంక గాంధీ పుట్టినరోజుకు ఫ్లైట్లో పోతుంది, స్పెషల్ ఫ్లైట్లో. రాహుల్ గాంధీ బర్త్డేకు పోతుంది, 30 సార్లు స్పెషల్ ఫ్లైట్లో పోతుంది. మరి ఏం పుట్టింది? ఇక కుంభమేళ కోరదా? కంటి ఆపరేషన్కు కేసీఆర్ ఢిల్లీలో ఫ్లైట్లు వాయ్, పెళ్ళిళ్ళకు వాయ్, సావులకు వాయ్. భారతదేశం అని పార్టీ పెట్టి తెలంగాణ ప్రజల పెట్రోల్ పోసుకుంటే అన్ని రాష్ట్రాలు తిరుగుతుంది, కర్ణాటక తిరుగుతుంది, తమిళనాడు తిరుగుతుంది, మమతా బెనర్జీ తిరుగుతుంది. ఎవరి రక్తం అది ఆ పెట్రోల్? నువ్వైనా స్పెషల్ ఫ్లైట్లు. మరి ప్రపంచంలో ఉన్న ఒక సనాతన ధర్మము, ఒక హైందవ జాతి 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఒక కుంభమేళ. ఓకే, మీకు నమ్మకాలు లేకపోవచ్చు, మేమంటే ద్వేషమే కావచ్చు, కొద్దిగా గౌరవించండి. మరి అదే నాకుతారు ఇఫ్తార్లు లాక్కొని పెట్టుకుంటారు, ఇవ్వకముందే టోబీలు లాక్కుంటారు. కాబట్టి చెప్తున్నాయి తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు ఈ దుర్మార్గుల అసలు మనసులు ఏముంది తెలుసుకొని భవిష్యత్తులో మీరు నిర్ణయించుకోండి రాజకీయాలలో. మీకు చెప్పడం వరకే మా బాధ్యత, చైతన్యపరచడం వరకే మా బాధ్యత. చెప్పండి కదా, కుంభమేళ కోనడు మాకు న్యాయం చేస్తారా? కుంభమేళకు అందరు వాళ్ళు వేరు, చాతగానం పోవడం వేరు, డబ్బు లేకపోవడం వేరు. చార్టెడ్ ఫ్లైట్ ఉన్నోడు ఏంటి పోడు అంటే ఒక భారతదేశంలో ఒక మెజారిటీ ప్రజలు ఒక ధర్మ నమ్మకాలని, విశ్వాసాలని గౌరవించండి అంటున్నాం. ఎట్లయితే 15% ఉన్న ముస్లిమ్స్ని ఎట్లా గౌరవిస్తారు, 2% ఉన్న క్రిస్టియన్లకు ఎట్లా మీరు గౌరవిస్తారు క్రైస్తవ సభలల్లా? ఇప్పుడు మొన్న పోయింది కదా, ఊగిండి కదా అన్న రేవంత్ రెడ్డి గారు, ఊగిండేది అది క్రైస్తవ సభలలో అటు ఇటు. వాళ్ళకన్నా ఈయనగా వచ్చింది, యేసుప్రభు ఈయన మీద వెళ్ళినట్టు. మరి ఎందుకు మా దేవుడు ఎందుకు కానరాడు వీళ్ళకు? మా సంస్కృతి ఎందుకు కానరాదు? మా సాంప్రదాయాలు ఎందుకు కానరావు? మా నమ్మకాలు ఎందుకు కానరావు? ఓట్ల వరకే హిందువులం. టమాటాలు తక్కువ చేస్తాము, ఉల్లిగడ్డలు ఎక్కువ చేస్తాము, ఇవే మా బతుకంది, ఇవే ఉచితాలు ఇస్తాము, మిమ్మల్ని నాశనం చేస్తాం మీ ధర్మాన్ని. కాబట్టి దయచేసి హిందువులందరూ నేర్చుకోండి. ఒక పూట తింటాము, ఒక పూట లేకపోతే ఉండము. కానీ ధర్మమే పోయిన రోజు ధనం దేనికి పనిచేయదు.
దైవం లేని రోజు మీ భవిష్యత్ తరాలకు బతుకులేదు. ఇది చరిత్ర చెప్పుతున్నది. గతం చూడండి, గతము వర్తమానమే భవిష్యత్తు. ఇది నేను చెప్పదలుచుకుంటున్నాను. ఎస్ సార్. లాస్ట్ వచ్చేసి యాక్చువల్లీ ఏంటి సార్, ఓన్లీ బీహార్ అండ్ అట్లాగే తెలంగాణలో మాత్రమే కులగణన జరిగింది, మేము చెయ్యం అని ఖరాఖండిగా చెప్పింది కదా బీజేపీ. ఎందుకని సార్ మళ్ళీ ఎప్పుడు చెప్పింది? కులగణన చేస్తే ఆ లేనిపోని లొల్లిలు అవుతాయి. 2010లో మేము లెటర్ ఇచ్చేసినాం సుష్మా స్వరాజ్, పార్లమెంట్లో ఇచ్చాం, మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి ఇచ్చినాం. అసలు ఇష్టమే లేదు బీజేపీకి. నో, ఇష్టమని కాదండి, మీరు చేసే విధానం ఇష్టం లేదు. మీరు ఈ వైషమ్యాలు వైరాగ్య ఇవన్నీ పెరిగేటట్లు చేస్తున్నారు, దొంగ లెక్కలు చేస్తున్నారు. కొన్ని వర్గాలేమో తగ్గినట్టు చూపిస్తున్నారు, కొన్ని వర్గాలేమో పెరిగినట్టు చూపిస్తున్నారు. మళ్ళీ ఈ అపోహలు పెరిగి అసమానతలు పెరిగి మళ్ళీ ఏమైనా ఉద్యమాలు వచ్చి మళ్ళీ దేశం విడగొడుతుంది. రాహుల్ గాంధీ ఇచ్చిన పన్నాగం ఇది. ఎట్లన్నా 3 రాష్ట్రాల్లో మిగిలిపోయారు, ఇంకా దేశాన్ని రెచ్చగొట్టాల్సింది. ఏదో ఒక రకంగా రాజ్యాంగం గురించి కావచ్చు, రిజర్వేషన్ల గురించి కావచ్చు, కులం గురించి కావచ్చు, ఇవన్నీ రెచ్చగొట్టి ఏ రకంగా దేశం విడగొట్టాలో ఎట్లయితే మా ముత్తాత విడగొట్టిండు భారతదేశాన్ని, ఇప్పుడు నేను మళ్ళీ విడగొట్టాలి అనేది ఇప్పుడు రాహుల్ గాంధీ ప్లాన్. ఏమో మీకు నెగటివ్ అవుతుంది అని చెప్పేసి. మాకు ఎందుకు నెగిటివ్ అవుతుందండి? మాకు నెగిటివ్ ఎందుకు అవుతుంది? ఏమైతే కులగణం వల్ల ఏమైతుంది? ఇప్పుడు లేవా మా దగ్గర కులగణన లెక్కలు లేవా? ఏ ప్రభుత్వం దగ్గర లేవు చెప్పు? 83 కోట్ల మందికి రేషన్ ఇస్తున్నాం, 145 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చినాం. మా దగ్గర లేదనుకుంటున్నారు డాటా. ఏ గవర్నమెంట్ దగ్గర లేదు చెప్పండి? మమతా బెనర్జీ లేదా, స్టాలిన్ దగ్గర లేదా, రేవంత్ దగ్గర లేదా, ఎవరి దగ్గర లేదు? ఏమున్నదండి? ఒకటేనండి, బలహీనులకు వ్యవస్థ ద్వారా బలంగా చేకూర్చడమే రాజ్యాంగ లక్ష్యం. కులమైన ఇప్పుడు కులంలో ఉంటే 100 కోట్ల నుండికి ఏం చెప్తావు? ఉచిత రేషన్ ఇస్తావా? రేషన్ కార్డు ఇస్తావా? ఏం చెప్తావు కులగణన చేసి? ఇప్పుడు ఉదాహరణకు ఏమో మీరు మరి టేకప్ చేసి ఎందుకు మళ్ళీ 65 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందండి? నెహ్రూ ఏం చేసిండు, ఇందిరాగాంధీ ఏం చేసింది, రాజీవ్ గాంధీ చేసిండు, సోనియా గాంధీ చేసింది, రాహుల్ గాంధీ ఏం చేసిండు? నెహ్రూ ఎందుకు వేయలేదు, ఇందిరాగాంధీ ఎందుకు వేయలేదు, రాజీవ్ గాంధీ ఎందుకు వేయలేదు, సోనియా గాంధీ ఎందుకు వేయలేదు, రాహుల్ గాంధీ ఎందుకు వేయలేదు? అంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశంలో బలంగా తయారైంది, 21 రాష్ట్రాలల్లో పాదం మోపింది, 3వసారి కూడా ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చింది. ఇంకా దీన్ని ఎట్లన్నా ఈ హిందువుల ఐక్యత కావచ్చు, ఈ దేశ అభివృద్ధిని ఆపాల. ఈరోజు ఒకవైపు ధర్మం, ఒకవైపు అభివృద్ధి. ప్రపంచంలో నీకు 65 సంవత్సరాలు లేనిది ఈరోజు భారతదేశం విరజిల్లుతున్నది. వికసిత భారత్, సురక్షిత భారత్. ఈరోజు నీకు ప్రపంచ దేశాలకు గుర్తింపు వచ్చింది భారతదేశం అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం వల్ల. నరేంద్ర మోడీ నాయకత్వం వల్ల విదేశీ ఎగుమతులు పెరిగినాయి, విదేశీ పెట్టుబడులు వచ్చినాయి. ఎక్కడొస్తుంది ఇది? ప్రపంచంలో నాయకులంతా ఓహో భారత్ అంటున్నారు, భారత్ వైపు చూస్తున్నారు. కాబట్టి ఈ దేశాన్ని ఎట్లా ఇబ్బందికరంగా తయారు చేయాలా, భారతీయ జనతా పార్టీ కుట్రలు ఎట్లా వేయాలా, హిందువులను చీలికి ఎట్లా వేయాలా అనేది కాంగ్రెస్ కుట్రలో భాగం. అప్పుడు ఒక దేశాన్ని మనం పోరాడి తెచ్చుకున్న 200 సంవత్సరాలు వీరులు పోరాడి తెచ్చుకున్న స్వాతంత్రాన్ని ఈ నెహ్రూ అనే దుర్మార్గుడు తన స్వంతానికి 14 ఓట్లలో ఒక్క ఓటు రానోడు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధాని కావలసినోని ఒక మోసపూరితమైన చర్యల ద్వారా, ద్రోహపూరితమైన చర్యల ద్వారా ఈ దేశ పీఠాన్ని ఎక్కి, ఈ దేశ పీఠాన్ని ఎక్కడానికి దేశాన్ని 2 ముక్కలు చేసినవాడు, 2 ముక్కలు చేసి లక్షలాది మంది ఆడబిడ్డలను, హిందూ ఆడబిడ్డలను అత్యాచారాలు చేయించినవాడు, రైలు పట్టాల మీద శవాలను పోయించినవాడు. అట్లాంటి చరిత్ర ఉన్న కుటుంబం అది. కాబట్టి ఆ రాహుల్ గాంధీ మనసులో, ప్రియాంక గాంధీ మనసులో ఏముంది కుట్ర, విదేశీయురాలైన ఇటలీ మహిళ మనసులో కుట్ర ఏముందో తెలుసుకొని ముందు జాగ్రత్త చర్యగా మేము ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అదేదైనా ట్రాన్స్పరెంట్గా చేస్తాము, క్లియర్గా ఉండాలి. 6,600 కిలోమీటర్లు చేసినాం. 65 ఏళ్ళలో 74 ఎయిర్పోర్ట్లు అండి, ఖాళీ 10 ఏళ్ళలో 150 ఎయిర్పోర్ట్లు చేసినాం. 65 ఏళ్ళల్లో గబ్బు వాసన వచ్చే ట్రైన్లు అండి, వందే భారత్ ట్రైన్లు అండి. 8 లైన్ల రోడ్లు అండి దేశవ్యాప్తంగా. నిన్న కూడా, ఈరోజు కూడా లక్నో రోడ్ మీద ఫ్లైట్ దిగిందండి. ఇది భారతీయ జనతా పార్టీ. 52 కోట్ల మందికి జన్ధన్ ఖాతాలండి. 65 ఏళ్ళ స్వాతంత్రం తర్వాత ఖాతాలు లేవండి ప్రజలకు, ఖాతాలు, బ్యాంక్ ఖాతాలు లేవు. 52 కోట్ల జన్ధన్ ఖాతాలు పెట్టి వాళ్ళకి ఏదైతే సంక్షేమ పథకాల డబ్బులు డైరెక్ట్ పంపించినాం. లక్షల కోట్ల అవినీతి అరికట్టినాం. కాంగ్రెస్ ప్రభుత్వం 15 లక్షల కోట్ల ఎన్పీ అకౌంట్లు అండి, ఈరోజు 1%కి తీసుకొచ్చినాం. ఆ 15 లక్షల కోట్లు తెచ్చి ఈరోజు రోడ్స్ కావచ్చు, వందే భారత్ ట్రైన్లు కావచ్చు అండి. ఇది భారతదేశం.
ఇది పరిగెడుతున్న భారత్, ఇది మేలుకొన్న భారత్, మధ్యతరగతి అన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటున్న భారత్. ఇప్పుడు బీహార్ అండ్ తెలంగాణలో లెక్కలు ఆల్రెడీ తేలినాయి సార్. మళ్ళీ మీరు కొత్తగా మళ్ళీ కులగణన ఈడ కూడా చేస్తారా, బీహార్లో కూడా చేస్తారా? మరి రెండు ఎత్తున్నాం అంటే ఎట్లనే జనగణన ఎత్తున్నాం కాబట్టి దాన్ని కులగణన ఎత్తున్నాం. జనగణన ఎట్లనే వేయాల్సిందే కదా. మళ్ళీ కొట్టుకోనిక మళ్ళీ ఇక్కడ వేరుంటుంది, మళ్ళీ అక్కడ ఈ లెక్క ఆ వేరైతే తప్పు లెక్క అక్కడ- నో, ఇప్పుడు వెళ్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది ఇప్పుడు బయటపడుతుంది. ఇప్పుడు ఒకటి గారు, ఇప్పుడు మీ దగ్గరికి వచ్చారు, జనగణన సెన్సస్ చేస్తున్నాం, అదే టైంలో కులం వస్తుంది కానీ ఇంకేమున్నది. మేము కొత్తగా దీనిలో ఏం పెద్ద రూపాయి ఖర్చు కూడా పెట్టట్లేదు, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టట్లేదు. ప్రతిసారి అంతే కదా చేయాల్సింది. ఇప్పుడు సెన్సస్ అయితే చేస్తాం కదా, చేస్తామా చేయమా? ఇప్పుడు 146 కోట్లున్నారా, 150 కోట్లున్నారా, రోజుకి 80,000 మంది పుడుతున్నారా, 29 మంది చనిపోతుంది, डाटा అవసరం లేదా నీకు? అబ్కా భారత్ అలాగే, అబ్కా భాజపా అలాగే, అబ్కా హిందుస్థాన్ అలాగే, అబ్కా నరేంద్ర మోడీ కా. సార్ లాస్ట్లీ సార్, మీ పార్టీలో ఏం జరుగుతుంది సార్? సార్ ఏం సార్ అధ్యక్షుడిని ఎన్నుకోరా ఇక మీరు? వద్దా ఏంది మీకు అధ్యక్షుడు? వద్దనట్టే ఉన్నది సార్. మీరు ప్రామిస్ చేసిర్రు జనవరిలోనో ఎప్పుడో ఇక అయిపోతుంది అని, గతంలో మేము మాట్లాడినప్పుడు మీరే చెప్పారు సార్. మరి ఇంకా ఏ జనవరి అని చెప్పాము, జనవరి అని చెప్పాను తప్ప ఏ జనవరి అని చెప్పలేదు. ఓ సో నెక్స్ట్ జనవరి అవ్వచ్చా? 2027 కావచ్చు. ఏముంది ఇప్పుడు జనరల్గా? ఇప్పుడు మాకు ఆల్రెడీ మా కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి నాయకత్వం బ్రహ్మాండంగా పురోగమిస్తున్నాం. ఓకే, 8 ఎమ్మెల్యే సీట్లు గెలిచినాం ఆయన నాయకత్వంలో. సో కిషన్ రెడ్డి గారే ఉంటారా? నో, 8 ఎమ్మెల్యే సీట్లు గెలిచినాం, 8 ఎంపీ సీట్లు గెలిచినాం, నిన్నగాక మొన్న 2 ఎమ్మెల్సీ సీట్లు గెలిచినాం. ఏం దక్కుంది? అది ఏదో మీకు ఒకటి వాంటెళ్ళి అది మీడియాకు వాంటెళ్ళి No, no, కాదు మీడియా సార్. ఇప్పుడు అట్లా కాదండి, మీడియాకు రేటింగ్ కావాలి తప్ప. ఉదాహరణ మాకు అధ్యక్షుడు లేకపోతే కదా, మాది మన మారుస్తాము, కుటుంబ మారుస్తామని లీకులు మాది మీరే ఇస్తారు అట్లా సార్. కాదు. లేకపోతే నెహ్రూ ఎడుతుంది, ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ తర్వాత సంజయ్ గాంధీ తర్వాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇదా మా పార్టీ, ప్రియాంక గాంధీ, లేకపోతే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితమ్మ, సంతోష్ రావు, కరుణానిధి, స్టాలిన్, వాడి కొడుకు ములాయం యాదవ్, అఖిలేష్ యాదవ్, ఇదా? ఇది 13 కోట్ల సైన్యం ఉన్న ఒక భారతీయ జనతా పార్టీలో సామాన్య కార్యకర్త కూడా అధ్యక్షుడై, సామాన్య కార్యకర్త కూడా చాయ్ వాలా भी ప్రధానమంత్రి బన్నేక పార్టీ అమారా. అదే సార్ చేయండి కదా, ఎందుకు అలా లేకపోతే కదా మాకు అధ్యక్షుడు. మేము ఎందుకు ఇవ్వాలి మీ గురించి? ఓకే, మాకు అధ్యక్షుడు లేకపోతే కదా. ఇప్పుడు ఫ్లైట్ పోతున్నది, ఆ ఫ్లైట్ ఎప్పటి వరకు పైలట్ రన్ చేస్తాడో చేయని, పైలట్ అలసిపోయినప్పుడు తీస్తాడు, ల్యాండింగ్ చేస్తాడు లక్నో ఎయిర్పోర్ట్లోనో చెన్నై ఎయిర్పోర్ట్లో, మళ్ళీ కొత్త పైలట్ పెడతాం. ఇప్పుడు మీరు ఏమంటారో మీకు అర్థం కావట్లేదు. మాకు పైలట్ లేకపోతే కదా. నిన్న కాక మొన్న 42 కాన్స్టిట్యున్సీలలో పట్టభద్రుల నియోజకవర్గంలో అంజిరెడ్డి గారు గెలిచారు. కిషన్ రెడ్డి నాయకత్వంలో గెలిచాం కదా మేము. ఆయన కదా 3 రోజులకు ఒకసారి మాకు సభలు సమావేశాలు దశ మొత్తం నిర్దేశం చేస్తున్నాడు. కాబట్టి ఒకటండి, దేర్ है लेकिन अंधेर नहीं है, होता है कभी कभी. అవన్నీ దాని నుంచి కాదు, వస్తారు, కొత్త అధ్యక్షుడు వస్తాడు. ఈ పార్టీని తెలంగాణ 33 జిల్లాలల్లో విస్తరించి, ఎక్కడైతే దక్షిణ తెలంగాణ బలహీనంగా ఉన్నామో మాకు తెలుసండి. మాకు అందరికి తెలిసి మాకు తెలియదా? మా చీకటి ఏమున్నది? మాకు మొత్తం కొట్టుకోమండి. కరీంనగర్ కొట్టాం, ఆదిలాబాద్ కొట్టాం, నిజామాబాద్ కొట్టాం, చేవెళ్ళ కొట్టాం, హైదరాబాద్ కొట్టాం, సికింద్రాబాద్ కొట్టాము, మల్కాజ్గిరి కొట్టాము. తెలంగాణ ఎప్పుడు కొడతారు అని అదే మళ్ళీ అదే చెప్తాను, కొట్టే రోజు వచ్చి కొడుతున్నాము. 36%కి వచ్చినాము. 13% నుంచి 1 నుంచి 8 మంది ఎమ్మెల్యే. ఒక్క రోజులో అభివృద్ధి కాదండి. ఇది దేశం గురించి, ధర్మం గురించి, న్యాయం గురించి, దేశ సంస్కృతి గురించి, సాంప్రదాయాల గురించి, మొత్తం భారత్ ఉన్నన్నొద్దులు విరజిల్లే పార్టీ, సనాతన ధర్మంతో పాటు ఉండే పార్టీ ఇది ఒక్కటే. కేసీఆర్, రామారావు ఇప్పుడు ఇట్లాంటి మబ్బులో పుట్టి మబ్బులో పోయే పార్టీలు, కుల పార్టీలు, ప్రాంతీయతత్వ పార్టీలు కాదండి ఇది. కాబట్టి భారతీయ జనతా పార్టీ మీరు మొత్తాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. జర్నలిజంలో ఉన్నప్పుడు ఏమున్నదండి? కాంగ్రెస్లో ఏముంది చెప్పండి? దేశాన్ని భ్రష్టు పట్టించారు. ఇగో తిరుగుతారన్న బుక్ల తెల్లటి పేజీలు పట్టుకుని రాహుల్ గాంధీ, ప్రియాంక. ఏముందండి? అలా నానమ్మనే కదా. కోట్లాది మంది ప్రజల త్యాగాలు చేసి తెచ్చుకున్న స్వాతంత్రాన్ని తుంగలో దొక్కి 1975లో ఎమర్జెన్సీ విధించింది. రాజ్యాంగం తుంగలో దొక్కే కదా, అర్ధరాత్రి మంత్రివర్గ ఆమోదం లేకుండా దేశం మీద. ఎందుకంటే ఎన్ని కోట్ల మంది చచ్చిపోతే స్వాతంత్రం వచ్చిందండి. ఆ స్వాతంత్రాన్ని తుంగలో సంవత్సరాల తరబడి దేశంలో ఉన్న ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ జైల్లో పెట్టింది నాయకులని. ఎవరండి మీరు? ఎవరండి మీ గాంధీ కుటుంబము? గాంధీలు కానీ గాంధీలు, దొంగ గాంధీలు, మా దేశం కానోళ్ళు, మా జాతి కానోళ్ళు, మా మతం కానోళ్ళు పట్టుకొని ఏలాడుతున్నారు 75 ఏళ్ళ నుంచి. కాబట్టి ఇది భారతదేశంలో ఉన్న హిందువులందరూ తెలుసుకోవచ్చు. అది మన జాతి కాదు,
వాళ్ళు మన దేశస్తులు గారు. సోనియా గాంధీ గారు విదేశీయురాలు, క్రిస్టియన్ మహిళ. రాహుల్ గాంధీ మన భారతీయుడు కాదు, మన హిందూ కాదు, విదేశీ శక్తుల కుట్రలో భాగమైన వ్యక్తి. అడుగడుగుని దేశ విభజన పన్నుతున్న కుట్ర, ఈ దేశాన్ని ఎదగడం చూడలేకపోతున్న కొన్ని ప్రపంచ దేశాల కుట్రలో భాగమైండు. కాబట్టి భారతదేశంలో ఉన్న ప్రజలు, ముఖ్యంగా తెలుగు ప్రజలు కూడా అర్థం చేసుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటేనని మీరు అడిగిన దానికి సమాధానం, ప్రతి ప్రజల్ని ప్రజా సమస్యల మీద, రైతు సమస్యల పట్ల, మహిళల పట్ల, నిరుద్యోగుల పట్ల, విద్యార్థుల పట్ల గడప గడప కదిలిస్తాం. ఉద్యమ రూపం తీసుకొస్తాం. కాంగ్రెస్ మెడలు వంచుతాం. ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో, 4,000 రూపాయలు పెన్షన్ పెంచుతావా పెంచవా, 6,000 రూపాయలు దివ్యాంగులకు ఇస్తావా ఇయ్యవా, మహిళలకు 2,500 ఇస్తారా ఇయ్యరా. ప్రియాంక గాంధీ గారిని కూడా అడుగుతాం, ఎక్కడ స్కూటీలు ఏ కంపెనీలో తయారు చేపిస్తున్నాం ప్రియాంక వాద్రా గారని అడుగుతాం. చెప్పినావు కదా ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని. ప్రతి ప్రశ్న లేవనెత్తుతాం. ప్రజల మధ్యన ఉండి ఉద్యమాలు చేస్తాం. ప్రజాస్వామ్యయుతంగా పోరాడతాం. వచ్చే ఎన్నికల్లో ప్రజల మన్ననలు పొంది తెలంగాణ అసెంబ్లీ మీద అసావుద్దీన్, అక్బరుద్దీన్ లాంటి వాళ్ళకి ఇష్టం లేకున్నా తెలంగాణ సెక్రటరీ మీద కాషాయ జెండా ఎగరేస్తాం. నికాసైన హిందూ బిడ్డని తెలంగాణ ముఖ్యమంత్రిని చేస్తాం. యా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాల గురించి చాలా క్లుప్తంగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు